మీ బ్యానర్‌లో వచ్చిన 'డియర్ కామ్రేడ్' గానీ, 'అంటే సుందరానికి' కానీ, ఆర్ 'చిత్రలహరి' గానీ, ఇప్పుడు ఇది గానీ చాలా మంచి సినిమాలు. బట్ బాక్స్ ఆఫీస్ వైస్ మీరు కమర్షియల్‌గా మిమ్మల్ని ఎక్కువ సాటిస్ఫై చేయలేకపోతున్నాయి. సో, ఇలాంటి మూవీస్. సో, రెట్రోస్పెక్ట్ చేసుకున్నారా ఎక్కడ మిస్టేక్ అవుతుంది అని ఇలాంటి వాటికి? అంటే ఇప్పుడు ఒక్క మన నిమిషం, చేతిలో ఒక్క నిమిషం. మీరు అప్పుడే ఒక స్లాట్ లో పెట్టేయకండి దీన్ని. ఇది కాదు మీరు ఏం చేస్తున్నారంటే ఇంకా ఉన్నప్పుడే మీరు నెగిటివ్ చేసేస్తున్నారు. అది కాదు. సో మొత్తం రన్ అయిపోయిన తర్వాత ఈ క్వశ్చన్ నెక్స్ట్ ప్రెస్ మీట్ సినిమాలు వారం ఒక సినిమా రిలీజ్ అవుతుంది, ఆ ప్రెస్ మీట్ లో అడగండి. ఇప్పుడు ఇంకా సినిమా రన్ లో ఉంది, ఆ స్లాట్ లో వేసేయకండి అప్పుడే. అదే అంటున్నాం, మేము ఫస్ట్ వీక్ ఇది ఇంకా అవ్వాలా మా రన్. మేము ఆల్రెడీ యాంటిసిపేట్ చేసాం, తక్కువ టికెట్ రేట్లు పెడదాం. నేను శశి గారు అక్కడ కూర్చొని రవి గారితో మాట్లాడినప్పుడు తక్కువ టికెట్ రేట్స్ పెడదాం, నవంబర్ డెడ్ సీజన్, అసలు వద్దనుకున్న సీజన్ లో వస్తున్నాం. సో ఫస్ట్ వీక్ కాదు, సెకండ్ వీక్ పికప్ అవుద్ది. సో దిస్ ఇస్ వాట్ వీ ఆల్రెడీ యాంటిసిపేటెడ్. మీరు ఈ లోపే అంతే కదా అంటే కొంచెం. సో ఈ క్వశ్చన్ నెక్స్ట్ ప్రెస్ మీట్ లో గుర్తుంచుకోండి, మీరు రండి, ఆన్సర్ చేసుకోండి. సరే సార్, అయితే ఇది డెఫినెట్ గా సార్ చెప్పినట్టు మేము ఇప్పుడు ఎన్ని పెర్మిటేషన్ కాంబినేషన్లు ఎలా ట్రై చేయాలో అన్నీ కూడా చేస్తాం. డెఫినెట్గా మేము కాన్ఫిడెంట్గానే ఉన్నాం, ఒక డీసెంట్ రన్ అయితే మా సినిమాకి డెఫినెట్గా వస్తుందని. మీరు అడిగింది మాకు తీసేసి మీరు అంటే సుందరానికి, డియర్ కామ్రేడ్ ఇవి అంటున్నారు. అది ప్రతిదానికి ఆ టైంలో, ఎందుకంటే మళ్ళీ ఎప్పుడో అడిగేది దీనికి కూడా ఆన్సర్ చేసేస్తాను. నేనేమంటున్నానంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఒక సినిమా తీసి నిలబెట్టుకుని పబ్లిసిటీ చేసి అన్నీ చేసినా కూడా ఇంకా ఎక్స్వైజీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవి ఏంటనేది ఎప్పటికప్పుడే అనలైజ్ చేసుకుని నెక్స్ట్ ఆ తప్పులు జరగకుండా చూసుకుంటూ వెళ్ళటమే. ఇది కాక మన చేతిలో లేని ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి, దానికి మనం ఎవరూ ఏం చేయలేము. దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలో మ్యాక్సిమం డ్యామేజ్ తగ్గించుకోవడం చూస్తాం.